బంగ్లాదేశ్లో ఒక పెద్ద పంచాయతీ అయింది. అలా స్టేడియంలో ఇండియా ఎఫ్తో ఒక వర్డ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని యూజ్ చేసి స్టేడియంలో ఉరులుతున్నారు. ఇవాళ హిందువులు బంగ్లాదేశ్లో ఘోరాతి ఘోరంగా అటాక్ చేయబడుతున్నారు. ఇది సత్యం. అక్కడ పాకుతుంది రక్తం. అంటే ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ భారత్లో కాదు. ఇది అబ్సల్యూట్గా బంగ్లాదేశ్లో ఒక టార్గెటెడ్ వైలెన్స్. వెన్ ఐ సే ఇది టార్గెటెడ్ వైలెన్స్ అంటే ఇప్పటికీ 4 ఇన్సిడెంట్లు అయినాయి ఫ్రెండ్స్. ఒక్క డిసెంబర్లోనే పేర్లు చెప్పి కనుక్కొని మరీ ఇట్లాంటి టార్గెట్లు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? పట్టుకున్నారు, లించ్ చేసిండ్రు, స్టాబింగ్ చేసిండ్రు, కాల్చి చంపిండ్రు. ఇట్లాంటి ఘటనలు దుర్ఘటనలు జరిగినాయి. రిలీజియస్ స్లోగన్లు మాట్లాడినరు. ఇది ఇంటెంట్ డ్రివెన్ టార్గెటింగా కాదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ద ఫస్ట్ టార్గెట్ దీపు చంద్రదాస్ 18th డిసెంబర్కి జరిగింది. ఒక మాబ్ ఏదో ఒక రూమర్ని పట్టుకొని ఏదో రిలీజియస్ హేట్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీయే ఈ మాబుకు అప్పచెప్పడం అని అనేది ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఇప్పటిదాకా మళ్ళీ ఆ రూమర్ ఏంది అనేది ఎవడు ప్రూవ్ చేయలే. ఆయనను కొట్టిండ్రు, స్టాప్ చేసిండ్రు, బర్న్ అలైవ్ చేసేసిండ్రు, రిలీజియస్ స్లోగన్లు యూజ్ చేసుకుంటూ చేసిండ్రు. మళ్ళీ ఈ లించ్లు హ్యూమన్ రైట్స్ కమిషన్లకు, ప్రపంచ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్లకు కనబడతలేదా? ద మర్డర్ టు అమృత్ మండల్ December 24th ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక ముస్లిం మెజారిటీ ఏరియాలో ఆయనని లించ్ చేయబడ్డాడు. ఇల్లీగల్ మనీ కలెక్షన్ చేస్తున్నాడట హిందూ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో, అది కూడా మళ్ళా ముస్లిం దేశంలో మనీ కలెక్ట్ చేస్తుంటే దొరికిండట. ఇప్పటిదాకా ట్రయల్ కాలే, ప్రూఫ్ లేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా ఏం లేదు. సీదా మాబ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. స్ట్రీట్కి వచ్చేసిర్రు, చంపేసిర్రు. కేవలం అండ్ కేవలం అమృత్ మండల్ హిందూ అని. విజేంద్ర బిశ్వాస్ 29th డిసెంబర్ ఫ్యాక్టరీలో కాల్చి చంపిండ్రు. లంచ్ బ్రేక్లా చంపి పడేసిండ్రు. ఎవరు చంపిర్రా అని అంటే ఒక కోవర్కరే చంపిండు. క్లియర్ కట్ మోటివ్, పబ్లిక్ అవుట్రీచ్. ఇవాళ మన మౌనం దీన్ని కప్పిపుచ్చేస్తుందానంటే కాదు. మన భయం అలాగే మన కవచం ఇస్తుందానంటే కాదు. మళ్ళీ ఏం చేద్దాం అనగానే ఇంకో 4th మర్డర్ వస్తుంది 31st డిసెంబర్కి. కొంకన్ చంద్రదాస్ ఇప్పటికైతే బతికే ఉన్నాడు. 70% ఆఫ్ ది బర్న్స్, బాడీ బర్న్ అయిపోయి ఉన్నది. కొన ఊపిరితోని శ్వాస తీసుకుంటున్నాడు. ఒక ఫార్మసీ ఓనర్ ఈయన. ఆపిన్రు, పేరు అడిగినరు, చంపిన్రు, పెట్రోల్ పోసిండ్రు, కాల్చిండ్రు. ఇట్లాంటి మ్యాటర్స్ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇది ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ కాదా?